ఓం నారాయణాయ. ఓం నమఃశివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రపంచమంతా ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. కాలం ఎప్పుడు ఏ మార్పు తెస్తుందో, ఏ దశలో ఏ శక్తి మేల్కొంటుందో మనిషి అస్సలు ఊహించలేడు. కాని కొంతకాలానికి ఒకసారి సృష్టి నడకలో మహాసమయాలు వస్తాయి. ఇవి రాశి ఫలితాలను మాత్రమే కాకుండా జీవిత గమనాన్ని మార్చివేస్తాయి. అలాంటిదే సమయం ఇప్పుడు కుంభరాశివారికి వస్తుంది. అది కూడా 600 ఏళ్ల తర్వాత. ఈ రాజయుగం సాధారణమైంది కాదు. ఇది దేవతల సాక్షిగా, నాగదేవతల అనుగ్రహంతో కర్మ పరిణామాల పునరుత్థానం చేసే యోగం. ఈ సమయాన్ని జ్యోతిష్య శాస్త్రంలో నాగరాజయోగం అని కూడా పిలుస్తారు. ఇది ఆత్మ పూర్వజన్మలో చేసిన సత్కార్యాల ఫలితంగా లభించే అనుగ్రహ సమయం. అయితే కుంభరాశివారి యొక్క జీవితంలో 600 ఏళ్ల తర్వాత మహారాజయోగం పట్టబోతోంది. 2 నాగదేవతలు మీ ఇంటికి వస్తున్నారు. అయితే ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నాగదేవతలు అంటే కేవలం పాములు కాదు, అవి ప్రకృతిలోని రహస్య శక్తుల ప్రతీకలు. ఒక నాగదేవత సంరక్షణకు ప్రతీక, మరొక నాగదేవత కర్మ విమోచనకు ప్రతీక. ఈ 2 శక్తులు ఒక వ్యక్తి జీవితంలో ప్రవేశించినప్పుడు పాత సమస్యలు కరిగిపోతాయి. శత్రువులుగా ఉన్నవారు వెనక్కి తగ్గుతారు. ఆర్థికంగా కూడా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది. ఇదే ఇప్పుడు కుంభరాశివారికి జరగబోయేది. ముఖ్యంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసం నుండి ఆగస్టు మధ్యలో నాగదేవతల యొక్క దృష్టి కుంభరాశి మీద పడుతుంది. దీనర్థం మీ ఇంట్లోకి ఆ 2 శక్తులు ప్రవేశించి మీ జీవితాన్ని మారుస్తాయి. అయితే నాగదేవతలు అనుగ్రహం ఇస్తున్న సమయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే చిన్న తప్పులు కూడా ఆ దివ్యశక్తుల ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి కుంభరాశివారు 2 పనులు అస్సలు చేయకూడదు. అయితే దాంట్లో మొదటి పని ఏంటి అంటే కనుక, పాములను కాని లేదా నాగచిత్రాలను కాని అస్సలు అవమానించకండి. చాలామంది ఇంట్లో పాములు కనిపిస్తే భయంతో చంపేస్తారు లేదా వాటిని తిడతారు. అలా చేయటం నాగదేవతల కోపానికి దారితీస్తుంది. ఈ సమయంలో నాగదేవతలు కుంభరాశివారికి దీవెనలు ఇవ్వటానికి వస్తున్నారు. అందుకే ఓం నాగదేవతాయ నమః అని జపం చేయటం శుభప్రదం. అలాగనే మీరు మీ యొక్క ప్రాణాలను రిస్క్ చేయటం కూడా అస్సలు మంచిది కాదు. ఒకవేళ మీ ఇంట్లోకి పాములు వచ్చినట్లయితే కనుక వాటిని బయటకు పంపించే దారిని వెతకండి. అంటే ఎవరైనా పాములు పట్టే వాళ్ళని పిలిపించి వాటిని నిర్మానుష్య ప్రదేశంలో వదిలేయండి. అంతే తప్పితే చంపకూడదు. ముఖ్యంగా నాగదేవతకు సంబంధించి చిత్రాలను కూడా అవమానించకూడదు. అలాగే 2వ తప్పిదం ఏంటంటే, భూమిని తవ్వించటం కాని చెట్లు కత్తిరించటం కాని ఈ సమయంలో అస్సలు చేయకండి. ఈ కాలంలో భూమిదేవి గర్భం నుండి శక్తి వెలువడుతుంది. భూమిని గాయపరచటం అంటే ఆ శక్తిని అడ్డుకోవటం. ఈ 2 పనులు చేస్తే గనక, అంటే పాములను లేదా నాగచిత్రాలను అవమానించటం, పాములను చంపటం, అలాగే భూమిని తవ్వించటం, చెట్లను కత్తిరించటం, ఈ 2 పనులు మీరు చేస్తే కనుక ఆ రాజయోగం ఆలస్యమవుతుంది. కాబట్టి ఈ 2 పనులు అస్సలు చేయకండి. అయితే ఈ కుంభరాశివారికి ఈ యొక్క యోగం ఏమిస్తుంది అనే వివరాలు కనుక చూసినట్లయితే, ఆర్థికంగా నిలిచిపోయిన పనులు కదులుతాయి. అనుకోకుండా డబ్బు, ఆస్తి, వారసత్వ లాభం వచ్చే అవకాశముంది. వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని కష్టపడి పనిచేసిన పనికి ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇదివరకు మీరు ఎంత కష్టపడ్డా కాని ఫలితమనేది శూన్యంగా ఉండేది. ఇప్పుడు ఫలితం మీరు ఊహించని స్థాయిలో ఉండబోతోంది. కొత్త ప్రాజెక్టులు, విదేశీ అవకాశాలు కూడా మీ ముందుకు వచ్చివాలే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే పాత రోగాలు తగ్గుతాయి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కలల్లో దేవతల రూపం కనిపించటం, నాగదేవాలయాల కలలు రావటమనేది కూడా దైవ సంకేతమనే విషయాన్ని గమనించాలి. ఇవి మీ మార్పు ప్రారంభమైంది అని చెప్పటానికి సూచన. కుటుంబ పరంగా చూస్తే కూడా ఇంట్లో చిన్నవారికి సంతోషం కలుగుతుంది. పెద్దలకు ప్రశాంతత వస్తుంది. అవమానానికి బదులుగా గౌరవం పెరుగుతుంది. శత్రువులకు బదులుగా మీకు మిత్రులు దొరుకుతారు. అలాగే సహాయం దొరుకుతుంది. అయితే ఈ సమయాన్ని ఎలా వినియోగించాలి అంటే కనుక, ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవండి. ఓం నాగదేవతాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే బుధవారం కాని లేదా నాగపంచమి రోజున పాలు, తేనెతో పాముల గూటి వద్ద అభిషేకం చేయండి. మీ ఇంట్లో ఒక మూలలో నాగదేవతల ఫోటో ఉంచి దీపాన్ని వెలిగించండి. ఈ పద్ధతులు నాగశక్తిని ఆకర్షించి మీ యొక్క రాజయోగాన్ని వేగంగా మేల్కొలుపుతాయి. అయితే దేవతల సమయం అంటే కేవలం అదృష్టం కాదు, అది ఒక పిలుపులాంటిది.
మీ పూర్వజన్మలో చేసిన సత్కార్యాల ఫలితంగా ఇప్పుడు ఈ మహాయోగం మీకు దక్కబోతోంది. కాబట్టి ఈ సమయాన్ని వినమ్రతతో, ధ్యానంతో, సానుకూల ఆలోచనలతో గడపండి. ఎందుకంటే నాగదేవతలు మనసులోని స్వభావాన్ని చూసి దీవిస్తారు. ఈ రాజయోగం కేవలం సంపదే కాదు, ఆత్మవిశ్వాసం, భయరహితత్వం, దైవానుభూతి మరియు జీవితం పట్ల కొత్త అర్థం ఇచ్చే సమయం. 600 ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి వచ్చిన ఈ మహాయోగం కేవలం ఒక దశ కాదు, ఇది జీవిత చరిత్రను మలిచే కాలం. ఈ కాలం మొదలైన వెంటనే మీరు గమనిస్తే కనుక కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దాంట్లో మొదటి సంకేతం, మీ నిద్ర మారుతుంది. మునుపటిలాగా గాఢ నిద్ర ఉండకపోవచ్చు, కాని కలల్లో దేవాలయాలు, నాగదేవాలయాలు, పాముల రూపాలు కనిపించటం మొదలవుతుంది. ఇది భయం కాదు, ఇది దైవశక్తి మీ మనసులోకి ప్రవేశించి మీ కర్మ గ్రంథాన్ని శుద్ధి చేస్తుంది అనటానికి సూచన. ఇక రెండవ సంకేతం వచ్చేసి పాత స్నేహాలు తిరిగి రావటం. చాలా కాలంగా మర్చిపోయినవారు అకస్మాత్తుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఇది సాధారణమైన విషయం కాదు, ఆ వ్యక్తుల ద్వారా కూడా దేవతలు మీకు కొత్త మార్గాన్ని చూపిస్తారు. ఎందుకంటే నాగశక్తి కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, అది సంబంధాల సమతుల్యతకు కూడా ప్రతీక. ఇక మూడవ సంకేతం, మీ అంతరాత్మ మెలకువ. ఇక మీదట మీలో ఒక అంతరస్వరం వినిపిస్తుంది. అది చెప్పేది ఎప్పుడూ కూడా మంచిదే. ఎందుకంటే నాగదేవతలు మనతో మన మనసులోనే సంభాషిస్తారు కాబట్టి ఈ విధంగా కూడా మీకు మనసులో అంతరాత్మ మేల్కొంటుంది. ఇక ఈ యొక్క రాజయోగం కేవలం నాగదేవతల అనుగ్రహం మాత్రమే కాదు, ఇది శివశక్తి యొక్క కలయిక. శివుడు జ్ఞానానికి ప్రతీక, నాగశక్తి రక్షణకు ప్రతీక. ఈ రెండూ కలిసినప్పుడు జ్ఞానం మరియు రక్షణ కలిసి రాజయోగం ఏర్పడుతుంది. ఇక ఈ యోగం కుంభరాశి వారికి ఎందుకు లభిస్తుందంటే, కుంభం అంటే జ్ఞానపాత్ర. దేవతలు ఈ పాత్రలో శక్తిని నింపి ప్రపంచానికి కొత్త వెలుగు ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. అందుకే ఈ సమయంలో కుంభరాశివారు తమ ఆలోచనలను దైవ మార్గంలోకి మలచాలి. భయం, కోపం, అసూయ, దుఃఖం ఇవన్నీ కూడా వదిలేయాలి. ఇవి ఉంటే శక్తి ప్రవాహం అడ్డుకొనిపోతుంది. అలాగే మంత్ర శక్తి ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ప్రతిరోజు ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం వాసుకీ దేవతాయ నమః అనే మంత్రాన్ని 5 సార్లు జపించండి. జప మంత్రం పూర్తయిన తర్వాత 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ఊపిరి పీల్చి వదిలేయండి. ఇది నాగశక్తిని ఆహ్వానించే సాధన. అయితే ఈ శక్తిని మన ఇంట్లో నిలుపుకోటానికి మనం కొన్ని పనులు ఖచ్చితంగా చేయాలి. ఇంట్లో ఈశాన్య మూలలో అంటే ఉత్తరం తూర్పు మూలలో ఒక చిన్న స్థలాన్ని ఎంచుకోండి. ఆ మూలలో తెల్లటి బట్టపరిచి దానిపై నాగదేవతల ఫోటో కాని లేదా చిన్న విగ్రహం కాని ఉంచండి. ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో ఈ ఫోటో ముందు దీపం వెలిగించండి. దీపానికి పసుపు లేదా చందన సువాసన కలిగిన నూనె వాడితే చాలా ఉత్తమం. అలాగే పాలు, తేనె, మామిడి ఆకులతో నాగదేవతలకు నైవేద్యం సమర్పించండి. తర్వాత ఆ పాలు బయట మొక్కలకి పోసేయండి. బుధవారం లేదా శనివారం రోజున ఒక పాము గూటి దగ్గర కొద్దిగా పాలు పోసి ఓం నాగదేవతాయ నమః అని జపించండి. ఇది కర్మ బంధాలను విచ్ఛిన్నం చేసే శక్తిని సృష్టిస్తుంది. ఇలా చేస్తే నాగదేవతల యొక్క ఆశీర్వాదం మీ ఇంట్లో స్థిరంగా నిలిచే ఉంటుంది. అయితే కుంభరాశివారు ఈ యొక్క రాజయోగం వచ్చినప్పుడు పాత కర్మలు కరిగిపోతాయి. సత్కార్యాల ఫలితం మీ వైపుకు వస్తుంది. ఎంతో కాలంగా ఫలితం ఇవ్వని కృషి కూడా ఇప్పుడు మీకు సఫలమవుతుంది. కుంభరాశిలో శనిగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శని అంటే క్రమశిక్షణ, ధర్మం మరియు నిజాయితీకి ప్రతీక. ఇప్పుడు నాగదేవతల అనుగ్రహం శనితో కలుస్తుంది. దీని అర్థం ఏంటంటే, మీరు చేసిన సత్కార్యాలు ఇప్పుడు ఫలితాలుగా మారుతాయని. కాని ఈ సమయంలో అహంకారం, దర్పం, మితిమీరిన ఆశలు ఉంటే శక్తి నిలిచిపోతుంది. ఎందుకంటే దేవతలు వినమ్రతను మాత్రమే ఇష్టపడతారు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.